అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఇండియా సిరీస్. ఇది మా లాస్ట్ వ్లాగ్ అనమాట. అత్తగారింట్లో నేను రికార్డ్ చేసిన లాస్ట్ వ్లాగ్. చాలా రోజులు ఉన్నాను, 1 మంత్ వరకు ఉన్నాను, కానీ రికార్డ్ చేయడానికి టైం కుదరలేదు. అండ్ అంతేకాదు ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. అది ఇంటి మనుషులైనా కూడా నాకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వీడియోకి ముందు రావడానికి అంత ఇష్టపడరు అనమాట. సో షీ ఫీల్ అన్కంఫర్టబుల్. అలానే అత్తమ్మ వాళ్ళు కూడా. అందుకని నేను ఎవరిని కూడా వాళ్ళని ఎక్కువ రికార్డ్ చేసినా కూడా బిహైండ్ ద సీన్స్ చేశాను. దట్టు డిఐఎంఎల్ ఎలా ఉంటుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ నా వ్లాగ్స్లో ఎక్కువ డిఐఎంఎల్ బాగా ఇంట్రెస్ట్గా చూస్తారనమాట. అందుకని చెప్పి అది పోస్ట్ చేశాను. అది కష్టపడి రికార్డ్ చేశాను. అన్ని స్నిప్పెట్స్ అన్నీ కూడా ఒక దగ్గర చేర్చి పెట్టాను అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు నాకు గుర్తుండి చిన్నతనంలో ఉన్నప్పుడు కావల్లో మేము శివరాత్రికి 5-6 వరకు ఫుల్ పూజలు అవి ఇవి సరిపోయేవి. దాని తర్వాత ఇంకా స్నానం చేసేసి గుళ్ళకి వచ్చేవాళ్ళం అనమాట. ఎస్పెషలీ నైట్ 9 నుంచి 12 వరకు గుళ్ళే తిరిగేవాళ్ళం. ఎందుకంటే మీ అందరికీ బాగా గుర్తుంటే కనుక ఉరుసు అంటారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్. ఇలా పండుగలప్పుడు గుడి బయట ఉరుసు పెడతారనమాట. అన్ని బొమ్మలు, గుడ్డలు, ఫుడ్లు అన్నీ దొరుకుతాయి. సో పిల్లలు మంచిగా తింటూ ఆడుకోవచ్చు. అండ్ అలాగే జాగారం కూడా చేయొచ్చు అని చెప్పి. సో లక్కీని ఇలా చూపిద్దామని తీసుకెళ్ళాం. కాకపోతే ఉరుసు ఏం లేదు. ఈసారి పానీపూరి బండ్లు, చిన్న చిన్న బొమ్మలు ఉండే. అండ్ మేము నైట్ 11:30కి వెళ్ళాం. ఆఫ్ కోర్స్ ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి టైంకి వెళ్ళాం. అండ్ ఎలా అయినా సరే 10:30 తర్వాతే వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే జాగారం చేస్తుంటాం కదా, రోజు జాగారమే, ప్రతిరోజు పిల్లలు ఉంటే. కాకపోతే 12 లోపల వెళ్తే హారతి అవన్నీ చూడొచ్చు ఒకసారి అని చెప్పి వెళ్ళాం అనమాట. నైట్ 12 o'clock 11:30కి ఇది ఎంత కిటకిటలు ఆడుతుంది చూడండి. ఫుల్గా ఉన్నారనమాట జనాలు. నాకు తెలిసి 30 ఏళ్ళు అయిపోయిందో ఇంకా 30 ఏళ్ళు కూడా అయ్యి ఉండదులే. ఇక్కడ నా ఏజ్ చెప్పేస్తున్నట్టుంది. సో 30 ఏళ్ళు కూడా కాలేదు. నేను కావల్లో అలా ఉండి శివరాత్రి చేసుకునింది. సో పాపని ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చాం అనమాట. పాప నిద్రపిచ్చేసి వచ్చాను. అత్తమ్మ అండ్ వదిన గారు ఉన్నారు. సో చూసుకుంటారు అని చెప్పి. అఫ్ కోర్స్ నేను లేచేలాక మా అమ్మాయి వెంటనే లేచేసిందిలేండి, అది వేరే విషయం. ఇలా బయటకు వెళ్ళినప్పుడు, గుళ్ళకి వెళ్ళినప్పుడు అండ్ హోటల్స్కి వెళ్ళినప్పుడు అత్తమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేవాళ్ళం. ఒక్కసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. పెద్దవాళ్ళు యూజువల్లీ బయట తినడానికి రెగ్యులర్గా ఇష్టపడరు. ఈవెన్ దో మా ఇంట్లోనూ కూడా అంతే అనమాట. సో మనం వచ్చేది ఎప్పుడో కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా ప్రతిసారి పిల్లల్ని బయట తీసుకెళ్ళడం కూడా సేఫ్ కాదు. అందుకని చెప్పి ఇలా పెద్దవాళ్ళ దగ్గర వదిలిపెట్టే వెళ్ళే వాళ్ళం. ఒక్కోసారి వాళ్ళు మాతో జాయిన్ అయ్యేవాళ్ళు. ఒక్కోసారి ఏంటి అంటే మేము వెళ్ళి ఇంకేమైనా ఫుడ్ కావాలి అంటే వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం అనమాట. ఆబ్వియస్లీ ఇవి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటే కానీ వర్కౌట్ అవ్వవు. బికాజ్ మళ్ళీ మేము యూఎస్ఏకి వచ్చేసాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలన్నా 4 వెళ్ళాలి. సో లేకపోతే గమ్మున ఇంట్లో కూర్చోవాలన్నమాట. అట్లీస్ట్ ఇండియాలో ఉన్నప్పుడైనా అలా బయటకు వెళ్దాము, కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ రొటీన్ అన్నట్టు అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఆ చేంజ్ లేకపోతే ఎవ్రీడే సాదాసీదాగా జరిగిపోతూ ఉంటే అసలు ఏమీ డిఫరెన్స్ ఉండదు. అంటే రెజొమినేట్ అవ్వము అనమాట. మనలో మనమే రొటీన్గా వెళ్తుంది. ఏంట్రా బాబోయ్ లైఫ్ అనేది బోర్ కొట్టకూడదు. హితబోధలు ఆపేస్తే సో ఇక్కడికి వచ్చేస్తున్నాను. ఇక్కడికి ఏంటి అంటే మేము కావల్లో ఒక మంచి డెజర్ట్ ప్లేస్ పెట్టారు, చాలా బాగుంది. ఒకసారి వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. 7th Heaven. మా వాడైతే అది చూసినప్పటి నుండి ఎప్పుడు వెళ్దాం అన్నాడు. అప్పటికి మేము 3 సార్లు మూవీ ప్లాన్ చేసామన్నమాట. 3 సార్లు టికెట్లు తీసుకొని హాల్ అంతా ఖాళీగా ఉందని వాడు కొన్న టికెట్లు కూడా వాళ్ళు మాకు రిటర్న్ ఇచ్చేశారు. సో ఎక్కడికి లేక ఇలా 7th Heavenకి వెళ్ళేసి ఫుడ్ తిన్నాం. చాలా నీట్గా ఉన్నాయి. ఏ డెజర్ట్ కా డెజర్ట్. స్నాక్స్ తినలేదు అండ్ ఒకటేసారి డిన్నర్ అన్నట్టు ప్లాన్ చేసుకుని వెళ్ళాం అనమాట. పఫ్ ట్రై చేసాము, బర్గర్ ట్రై చేసాము స్నాక్స్లో, అండ్ పిజ్జా. సో ఇవన్నీ ట్రై చేసాం. అండ్ డెజర్ట్స్ కూడా దేనికి దానికి చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ప్రైసెస్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇది కొలాబరేషన్ అయితే కాదు, సొంతంగా వెళ్ళి డబ్బులు పెట్టుకొని మొత్తం తిన్నాం అనమాట. కాకపోతే కొత్తగా వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి. అదట్టు మనం ఆ లోకల్లో ఉన్నప్పుడు అలా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు పెడితే ఒక 10 మందికి చెప్పినట్టు అవుతుంది, వాళ్ళ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పామన్నమాట. నేను ఎక్కడికైనా వెళ్తే నేను కానీ నవీన్ కానీ ఖచ్చితంగా ఫుడ్ బాగుంది అంటే స్ట్రీట్ సైడ్ వాళ్ళకు కూడా చెప్తాం అనమాట. ఇది చాలా నీట్గా ఉంది, కొంచెం మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే మోడిఫికేషన్స్ చేసుకోండి అని చెప్పి. సో ఒక కస్టమర్గా మనం చెప్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో అది నేను చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా 7th Heaven డెజర్ట్స్కి వెళ్ళండి. మెయిన్ రోడ్లోనే ఉంటుంది కావల్లో. అండ్ నైట్ వచ్చేస్తే మా బుడ్డమ్మ ఇలా ఆటలాడుతూ ఉంటుంది అనమాట. ఫిష్ ఉంటుంది. ఆ ఫిష్ని నవీన్ రోజు చెప్పించేవాళ్ళు. ఇష్ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడే కొంచెం లెటర్స్ అవన్నీ పలకడం స్టార్ట్ అయింది. పాప కొంచెం పలకడం ఇవన్నీ అహెడ్ ఉంది. లక్కీ కొంచెం
లేట్ ఉండిందనమాట. అంటే 1 ఇయర్కి పలుకుతుండేది ఫస్ట్ బర్త్డే అయ్యాక. కానీ పాప ఇంకా హెడే ఉంది. ఆయన ఆఫ్ కోర్స్ నాట్ కంపేరింగ్, బట్ జస్ట్ చెప్తున్నాను. సో మేము ఫిష్ అన్నప్పుడల్లా ఇష్ అని తల తీసుకెళ్ళి అలా దండం పెట్టేదన్నమాట. సో అది చాలా ఫన్నీగా కామెడీగా ఉండేది. నైట్ అసలు ఆ జాగారాలు ఇంకా హారబుల్ అండి. సో అందుకే పొద్దున పూట లేయడాలు అవన్నీ కూడా 1 after 1 లేట్ అవుతూ ఉండేవి. ఒక్కోసారి నేను చేసేదాన్ని, ఒక్కోసారి అత్తమ్మగారు చేస్తారనమాట. ఎందుకంటే ఇంకా వామిటింగ్స్ అయిపోతున్నాయి, అస్సలు బాగుండట్లేదు అంటే కనుక ఇంకా తను చేసేవాళ్ళు. ఆబ్వియస్లీ ఇంకొకరికొకరు చేసుకోకపోతే ఇంక ఇల్లు గడవదు, ఇంకా అది తప్పదనమాట. సో ఇలా అవుతుంది మా రోజులంతా కూడా. కావల్లో ఇలా అయింది. ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ రికార్డెడ్ మోర్ వ్లాగ్స్ సో దట్ మెమరబుల్గా ఉండేది. బట్ నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఖచ్చితంగా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ నేను కూడా అంత కంఫర్టబుల్గా లేను. ఎందుకంటే యూట్యూబ్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను రికార్డ్ చేయడం. సో వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారో లేదో తెలియదు, అందుకని ఎందుకు అని రికార్డ్ చేయలేదన్నమాట. ఈసారి అడిగి కనుక్కొని కంఫర్టబుల్ అవుతే ఈసారి మా అత్తమ్మ మామగారిని కూడా రికార్డ్ చేసి ఆ వీడియోస్ కూడా పెడతాను. సో ఇక్కడ నెల్లూరు టు కావలి వెళ్ళేటప్పుడు ఒక డాబా ఉంటుంది, అక్కడ ఆర్ఆర్ డాబా అనమాట. చాలా బాగుంటుంది పాయసం. వాళ్ళ పాయసం ఇప్పుడు ఆపేశారంట. సరే అని చెప్పి ఇవి ట్రై చేసాము. ఆ కర్రీ కలర్లు చూసి భయపడద్దు, టేస్ట్ అయితే చాలా నీట్గా ఉంది. కొంచెం స్పైస్ లెవెల్ ఉంది, అది కూడా వెళ్ళి చెప్పామన్నమాట. ఆఫ్ కోర్స్ మాకు స్పైస్ లెవెల్ ఉంది కానీ మిగతా వాళ్ళు తింటారేమో మనకు తెలియదు కదా. ఆ మంచాలు ఇవన్నీ చూసి చాలా బాగా ప్రశాంతంగా ఫ్రెష్ ఎయిర్లో కూర్చొని మంచిగా స్పెండ్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ అలా అయితే అలా ఎండ్ చేసామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరెన్నో మంచి వ్లాగ్స్ అన్నీ కూడా రాబోతున్నాయి పిల్లలకి సంబంధించినవి. అండ్ నెల్లూరులో నేను ఇండియా షాపింగ్ చేస్తున్నవి ఇవన్నీ కూడా పెట్టబోతున్నాను. అవన్నీ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.